అల్లదివో శ్రీహరివాసము. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస లీలామృతం. రచన చెడుదీపు సంతోష్ కృష్ణ. వ్యాఖ్యాత సుషుమ్నారావు తాడినాడ. శ్రీనివాసు రోదన చూసి వెంకటనాథుడు, నారద మునీంద్రుల వారు ఇద్దరూ చలించిపోయారు. శ్రీనివాసుని ఎలా ఊరడించాలో అర్థం కాలేదు వారికి. స్వామి, మానవ సంబంధాలలో ఉండే బలమైన శక్తిని ఎవ్వరూ విడదీయలేరని ఈ మానవుణ్ణి చూస్తుంటే అర్థమవుతోంది. పిలిచిన పలికే దైవంగా కొలవబడుతున్న మీరు ఈ భక్తుడి కోరికని మన్నించే అవకాశాన్ని మరోమారు పరిశీలించండి. నారదుల వారి మాటలకి ఆ వెంకటనాథుడు భారంగా ఓ నిట్టూర్పు విడిచాడు. త్రేతాయుగంలోనూ ద్వాపరయుగంలోనూ చివరికి ఈ కలియుగంలోనూ నాకీ పరీక్ష తప్పడం లేదు. అఖిల సృష్టి ధర్మాలను అధిరోహించే సాహసాన్ని మరోమారు చేయమంటావా మునీంద్ర? స్వామివారి మాటలకి నారద మునీంద్రుల వారు కూడా సమాలోచనలో పడిపోయారు. కొద్దిసేపు నిశ్శబ్ద వాతావరణం తాండవించిందక్కడ. ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ, స్వామి, నాదో చిన్న విన్నపము అన్నాడు నారద మునీంద్రులు. ఏమిటి మునీంద్ర? ఆసక్తిగా అడిగాడు వెంకటనాథుడు. అఖిల సృష్టి ధర్మానుసారము జరిగిన పరిణామాన్ని ఈ మానవుడికి వివరించండి, సరిపోతుంది. నారదుల వారి మాటలకి ఉలిక్కిపడ్డాడు వెంకటనాథుడు. ఆనందం, విషాదం, ఆశ, నిరాశ, అనురాగాలు, ఆప్యాయతలు, వీటి మధ్యలోనే కొట్టుమిట్టాడుతూ వాటి మధ్యలోనే సంతృప్తిని వెతుక్కునే మానవుడు అందులో నుండి ఒక్కసారిగా బయటికి రావాలన్నా, భౌతికంగా అనుభవించిన కష్టసుఖాలను, పెనవేసుకుపోయిన బంధాలను వదులుకోవాలన్నా అంత సులభంగా జరుగుతుందా స్వామి? వెంకటనాథుడు దీర్ఘంగా నిట్టూర్పు విడిచాడు. తిరిగి నారద మహర్షి అన్నాడు, ఆయనను అన్ని బంధాలను వదులుకుని మోక్షప్రాప్తికే ఆరాటపడే భక్తులని చూశాను కాని ఇంకనూ ఆ చట్రంలోనే కొట్టుమిట్టాడుతూ తమ సాక్షాత్కారం లభించినా కూడా సంతృప్తి చెందని ఈ మానవుణ్ణి చూస్తుంటే చాలా విచిత్రంగా ఉంది. శ్రీనివాసుకి వారి మాటలేమీ అర్థం కావడం లేదు. కాని తను కోరిన కోరిక తీరదని మాత్రం అర్థమైంది. అతని కళ్ల ముందు తన భార్య, పిల్లలు మెదిలారు. వేకువ చామునే నిద్రలేచి చన్నీళ్లతో స్నానమాచరించి మొట్టమొదటగా ఆ వెంకటనాథుణ్ణి పూజించనిదే దినచర్యని ప్రారంభించని వారి చర్యలు గుర్తుకు వచ్చాయి. తనకంటే ఎక్కువగా స్వామివారిని వారు ఆరాధించారే, కాని వారి భక్తిని వెంకటనాథుడు ఎందుకు గుర్తించడం లేదు? కేవలం తనకి మాత్రమే దర్శన భాగ్యాన్ని కలిగించి వారిని ఎందుకు విస్మరించాడు? ఎందుకు ఎందుకు? గోవింద 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 గోవింద